ఈరోజు ఇక్కడ సమావేశం హాజరు కావడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఆసరా ప్రతి సంవత్సరము మేము సబ్మిట్ చేస్తుంటాము. ఈరోజు బెంగళూరులో 15th రోజు డిసెంబర్ 15th రోజు జరగబోయే 6th నేషనల్ సమ్మిట్కి సంబంధించి ఈరోజు ఆసరా పోస్టర్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్సీ గారు రావడం, సో వారి కృతజ్ఞతలు వారి ఆశీస్సులతో మేము పోస్టర్ ఈరోజు ప్రెస్ క్లబ్లో మేము లాంచ్ చేయడం జరుగుతుంది. చాలా గర్వకారణంగా ఉంది. సో ఆసరా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఒక ఎన్జిఓ వర్క్ చేస్తూ కొన్ని వందల వేల మంది, సో ఎంతో మందికి మేము అవేర్నెస్ ఇస్తూ యాజ్ ఏ కన్జ్యూమర్గా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మేము అందజేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో మీడియేషన్స్, ఎన్నో కేసులు అనేది మనం కోర్టు ద్వారా కూడా సాల్వ్ చేసిన హిస్టరీ ఆసరాకు ఉంది. ఈరోజు ఆసరా 9 స్టేట్స్లో 1000కి పైగా ప్యాటర్న్స్తోని ఆసరా గత 8 సంవత్సరాల నుంచి ముందుకెళ్తుంది. సో ఈ సంవత్సరం 6th సమ్మిట్ అనేది బెంగళూరులో చేయబోతున్నాము. దానికి సంబంధించిన పోస్టర్ ఈరోజు లాంచ్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనేటటువంటి ఒక అడ్వకేట్ సంస్థ ఇది దేశంలో వినియోగదారుల ఒక చైతన్యం కోసము గత కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా అప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ యొక్క సంస్థ స్థాపకుడు న్యాయవాది విశాఖపట్నం న్యాయవాది శ్రీ సుల్తాన్ అలీ గారు, వారు ఈ యొక్క సంస్థని స్థాపించి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి యొక్క వినియోగదారుల కేసులు అడ్వకేట్స్, నాన్ అడ్వకేట్ అందరూ కూడా కలిసి ఈ వినియోగదారులో ఒక చైతన్యాన్ని తీసుకురావటం, ఒక ఉద్యమం లాగానే తీసుకుని జరిగింది. మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి యొక్క ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, జడ్జిలు, అదేవిధంగా వినియోగదారులు, బాధితులు, కన్జ్యూమర్ సంబంధించినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి ఒక ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనందరూ తెలుసు దేశంలో వినియోగదారుల ఒక చైతన్యం పెరుగుతూ ఉన్నది. ఏ చిన్న కొనుగోలు చేసినా దానికి రిసిప్ట్ తీసుకోవాలి. దాని రిసిప్ట్ తీసుకొని ఎక్కడైనా మోసం జరిగితే, ఏదైనా సర్వీసెస్ సరిగ్గా లేకపోతే వెంటనే కన్జ్యూమర్ కోర్టుకు పోవటము, కన్జ్యూమర్ కోర్టు దానికి న్యాయం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రొఫెషనల్ సర్వీసెస్లో కూడా ఇది ఇంజనీర్స్ అయితే ఏంటి, డాక్టర్స్ అయితే ఏంటి, ఇతర వాళ్ళకు కూడా కన్జ్యూమర్ ఫోరం అనేక సార్లు న్యాయం చేసినటువంటి ఒక దాఖలాలు మనం చూసినాము. అంటే భారతదేశంలో కూడా పెరుగుతున్నటువంటి ఒక వినియోగదారుల చైతన్యంతో ఒక నాణ్యమైనటువంటి ఒక సర్వీసెస్, నాణ్యమైనటువంటి ఒక సేవలు ప్రజలకు అందాలి అనేటటువంటి ఆలోచనతో ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ చట్టము ప్రజలకు ఉపయోగంలో రావాలి, దీంట్లో అనేక మార్పులు రావాలి, ఈ చట్టాల్లో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా అవగాహన కలగాలి అనేటువంటి సమాజంలో ఈ యొక్క సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి వారి ప్రయత్నానికి నేను అభినందిస్తూ ఈరోజు బెంగళూరులో జరుగుతున్నటువంటి నెక్స్ట్ ఏదైతే 6th కాన్ఫరెన్స్ ఏది ఉందో దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. బెంగళూరులో జరగబోయేటటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమము సఫలీకరం కావాలని నేను న్యాయవాదుల మిత్రులు కూడా కోరుతా ఉన్నాను. న్యాయవాదులతో పాటు వినియోగదారులకు సంబంధించిన చాలా సంస్థలు ఉన్నాయి, కన్జ్యూమర్ అసోసియేషన్స్ అని, కన్జ్యూమర్ ఫోరమ్స్ అని, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సమాజంలో వినియోగదారుల యొక్క చైతన్యాన్ని మనం కలిగించి ఈ దేశంలో మంచి నాణ్యమైనటువంటి సేవలు ప్రజలకు దొరికేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సంస్థ ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఈ 6th సమ్మిట్ ఏదైతే బెంగళూరు జరుగుతుందో అది సఫలీకరం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. Hello, hi, Andarki Namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. Please subscribe to City Lights E-News. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Atisha. Please subscribe to అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, Nenu Shamala. Please subscribe City Light E-News. Hi, Nenu me Ashwini Sri. So please do subscribe
City Light e-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.